తెలుగు కొడవ సాంప్రదాయాల్లో జరిగే పెళ్లిళ్ళు. తెలుగు సాంప్రదాయం అంటే మనకు తెలిసిందే. కొడవ సాంప్రదాయ పెళ్లి ఎలా జరుగుతుంది, ఇందులోని కీలక అంశాలేంటి అన్న చర్చకు తెరలేచింది. ఈ జంట పెళ్లి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ మాత్రమే కాదు, వెడ్డింగ్ వుడ్ కూడా. అదేంటి అని చూస్తే, వివాహ సాంప్రదాయంలో రెండు భిన్నమైన సాంప్రదాయాలతో జరుగుతున్న ఈ పెళ్లి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. నేడు విరోష్ పెళ్లి అంత ఘనంగా జరుగుతుంది. విజయ్ దేవరకొండది తెలుగు కుటుంబం కాబట్టి తెలుగు సాంప్రదాయంలో ఒకసారి, ఇక రష్మిక మందాన కర్ణాటకలోని కూర్గ్ ఫ్యామిలీ అమ్మాయి కాబట్టి కొడవ కల్చర్ లో ఇంకోసారి పెళ్లి జరుగుతుంది. అయితే విరోష్ వెడ్డింగ్ కొడవ సాంప్రదాయంలో ఎలా జరుగుతుంది అనేది ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది. అసలు కొడవ పెళ్లి అంటే ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. తెలుగు పెళ్లిల్లో వధువు మెడలో వరుడు 3 ముళ్ళు వేస్తాడు. అంటే తెలుగు సాంప్రదాయంలో మంగళ్య ధరణ అత్యంత ముఖ్యమైన ఘట్టం. కానీ కొడవ సాంప్రదాయంలో ఇలాంటిదేదీ ఉండదు. కొడవ సాంప్రదాయంలో పురోహితులు ప్రాధాన్యత కూడా అంతంత మాత్రమే. కేవలం పూర్వీకుల ఆశీర్వాదాలు ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. ఇక తెలుగు పెళ్లిల్లో బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఒడి బియ్యం, సాంప్రదాయం, తలంబ్రాలు, అక్షింతలు అంటూ రకరకాలుగా బియ్యం వాడకం కనిపిస్తుంది. కానీ కొడవ సాంప్రదాయంలో ఒడి బియ్యం స్థానంలో వధువు కాసులు మూట పట్టుకొస్తుంది. ఇక కొడవ సాంప్రదాయంలో వధూవరుల వస్త్రాధరణ కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. మన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తుంది. పురుషులు కప్పను అనే నల్లటి పొడవైన కోటు ధరిస్తారు. దానికి దట్టి అనే ఎర్రటి పట్టు వస్త్రం కట్టుకుంటారు. ఇక నడుముకు కుడివైపు పీచే కత్తి అనే చిన్న కత్తిని అలంకరించుకుంటారు. ఇది వారి వీరత్వానికి నిదర్శనంగా భావిస్తారు. దీంతో పాటు తలపై పగడి కూడా ధరిస్తారు. ఇక మహిళలు కట్టుకునే చీర కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చీర కుచ్చెలు వెనక వైపున వస్తాయి. కొంగు కుడి భుజం మీద వస్తుంది. ఈ వస్త్రాధరణే పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణ. ఇక పెళ్లి కూతురు తల్లికి ఈ వేడుకలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొడవ పెళ్లి వంటలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని అంటారు. ఇప్పటికే విరోష్ పెళ్లి ఫోటోలు తెగ వైరల్ గా మారాయి. ఉదయ్పూర్లోని మెమెంటో ఐటీసీ హోటల్లో ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. ఇప్పటికే మెహందీ ఈవెంట్, ఆ తర్వాత హల్దీ, ఇక సంగీత్ జరగ్గా ఇక చివరిగా పెళ్లి వేడుక. ఈ ఉదయం 8ంటికి ఘనంగా జరగడంతో రష్మిక మందాన, విజయ్ దేవరకొండ జెండా ఒకటైంది. ఈ పెళ్లిని కేవలం కొందరు ఎంపిక చేసిన కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రుల మధ్య మాత్రమే జరుగుతుంది. కాగా వీరి పెళ్లి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అత్యంత ఘనంగా జరగనుంది. విరోష్ పెళ్లి సందర్భంగా మోడీ సైతం శుభాకాంక్షలు చెబుతూ ఒక సందేశం పంపారు.